మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. నిన్న సాయంత్రం 4:30-5 గంటలకి నేను అనకాపల్లి ఇండియర్ హాస్పిటల్కి తీసుకొచ్చాను పేషెంట్ని జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకున్న తర్వాత నేను వచ్చిన కాడ నుంచి హెవీగా పెయిన్స్ వస్తున్నాయి. హెవీగా పెయిన్స్ వస్తుంటే అమ్మాయి తట్టుకోలేనంత పెయిన్స్ వస్తున్నాయి. అక్కడ మేడం చూశారు, కృష్ణపి మేడం గారు అక్కడే ఉన్నారు, కానీ ఆ మేడం గారు రాలేదు పేషెంట్ని చూడడానికి. అయితే నేను మీరున్నారని చెప్పేసి మేము ఇండియర్ హాస్పిటల్కి వస్తున్నాం, లేదంటే మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాము. ఒక ఆశా వర్కర్ని నమ్మి మేము ఇండియర్ హాస్పిటల్కి మేము వస్తున్నాం. ఆశా వర్కర్ లేకపోతే మాకు ఇండియర్ హాస్పిటల్లోని ఎత్తి కూడా మాకు తెలియదు అని చెప్పేసి మా పేషెంట్లు అంటే వాళ్ళతో పగలనక రాత్రనక మా పిల్లల్ని మొగ్గుని అందరిని వదులుకొని వచ్చి వాళ్ళు ఎన్ని రోజులు డెలివరీ అవ్వకపోతే అన్ని రోజుల వరకు కూడా మేము వాళ్ళతో ఉంటున్నాం. అంటే వాళ్ళు నెల తెప్పిన కాడి నుంచి కూడా వాళ్ళతో గొడ్డు చాకరీ చేస్తున్నాం వాళ్ళతోని. అలాంటిది ఆ డెలివరీ టైంలోని వాళ్ళ దగ్గర మేము లేకపోతే ఆ పేషెంట్ ఏమైపోతుంది అని చెప్పేసి మాకు ఎంతో కంగారుగా ఉంటుంది. తల్లి పిల్ల క్షేమంగా ఉండాలని మేము చూస్తాం, వాళ్ళ పక్కనే ఉంటాం. అలాంటిది మేడం రాత్రి అంతా ఉండగా ఆ బేబీకి బొడ్డుతాడు పేక చుట్టుకుపోయిందని చెప్పేసి ఉదయాన్ని తెల్లవారు లెగిసి వచ్చి కళ్ళు నలుపుకొని ఫుల్గా పడుకున్నారు. ఆవిడ రెస్ట్ తీసుకున్నారు. ఉదయాన్ని తెల్లవారు వచ్చేసి అందరి మీద కూడా అరిసేసారు. వాళ్ళ పేరెంట్స్ మీద నేను తీసుకొచ్చి పేషెంట్ అందరి మీద కూడా నోరు పెట్టి అరిసేసారు. అయినా నేను మాట్లాడలేదు. నా దగ్గరికి వచ్చి వీళ్ళు అన్నారు, అమ్మ ఆపరేషన్ అంటున్నారు, పేరు చుట్టుకుపోయిందని చెప్పేసి ఆపరేషన్ రాత్రి నుంచి చూస్తున్నారు మేడమ్స్. రాత్రి కూడా ఏం చెప్పలేదు. మరి ఇప్పుడు ఆపరేషన్ అన్నాను కదని చెప్పేసి నేను బ్లడ్ బ్యాంక్కి ఒకరు పంపించి నేను పేషెంట్ దగ్గర ఉండి వాళ్ళ దగ్గర ఉన్నాను. పిన్ని నువ్వు వెళ్ళిపోక పిన్ని, నా దగ్గర ఉండి ఎవరు లేకపోతే నేను చచ్చిపోయేలాగా ఉన్నాను, పేస్ తొట్టుకోలేకపోతున్నాను పిన్ని అంటే నేను ఆవిడ దగ్గరే ఉన్నాను. ఆవిడ నన్ను ఇలా గట్టిగా పట్టుకొని పిన్ని నువ్వు ఉండు, నన్ను వదులుకుంటా అని చెప్పేసి అన్నారు. విష్ణుప్రియ మేడం గారు వచ్చారు. వచ్చిన తర్వాత పక్కనే ఆశ మా భవాని ఇద్దరు కలిసి ఉన్నాము. ఇద్దరు ఎందుకమ్మ ఆశలోకి వెళ్ళిపోండి అంటే ఆవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ హెవీ పెయిన్స్ తట్టుకోలేక ఏడుస్తుంది. ఆ కేకలిని ఆవిడ వచ్చారని నాకు లోపలికి. నేను సైలెంట్గా ఉన్నాను, ఎందుకంటే ఇక్కడ మేడం సంగతి మాకు తెలుసు. వాళ్ళు ఏమన్నా పర్వాలేదు, మేము కానీ నోరిప్పినవరు అంటే సమాధానం మా మంచిగా చెప్పినా సరే సమాధానం చెప్పనివ్వరు. ఇక్కడ మా నోరు లొక్కేస్తారు. నేను సైలెంట్గా పేషెంట్ దగ్గర చేయి పట్టుకొని ఉన్నాను. అదే నువ్వు ఎందుకు సమాధానం చెప్పు అని చెప్పేసి అన్నారు. మేడం నేను ఆవిడ చెప్తున్నానండి, పెయిన్స్ తట్టుకో అమ్మ, లేదంటే కేజీచి పంపించేస్తారు, నిన్నటి నుంచి ఇక్కడ బాధలు పడుతున్నాం, ఈ ఒక్కసారికి ఒక్క సెకండ్ నువ్వు ఓచుకుంటే అయిపోతావు అని చెప్పేసి నేను చెప్తున్నాను మేడం అంటే, నువ్వు బయటికి వెళ్ళు, నోరు మూసుకో, నేను మాట్లాడుతాను. ఆవిడే మాట్లాడమన్నారు. మళ్ళీ ఆవిడే నోరు మూసుకో, నేను ఎవడ మాట్లాడమన్నారండి. రెక్క పడుకొని బయటకి వేసుకొచ్చేసారండి నన్ను. అక్కడ గ్రానైట్ పలుకుంది, అది గుద్దుకొని నేను చచ్చిపోతే ఎవరైనా చూస్తారు నన్ను. నా పిల్లలు ఏమైపోతారు, మేమేమన్నా నా ఫ్యామిలీ ఏమైపోతుందండి. అంతమంది ఉన్నారు. రాత్రి నుంచి అందరు ఇచ్చి ఆశాలు కుక్కలాగా ఉన్నారు. కుక్కల కంటే ఏమేంగా చూస్తున్నారు. ఎందుకు ఆశాలు అసలు మనమే రావచ్చు కదా ఇక్కడ అంటే హాస్పిటల్కి. ఆశాలు నమ్ముకొని వస్తే వాళ్ళ కుక్కల కంటే ఏమేంగా చూస్తున్నారు. అంతమంది రాత్రి నుంచి నేను ఎంత ఏడుస్తున్నానండి. రాత్రి అంటే దానికి ఏడిశాను, ఉదయాన్నే కూడా సేమ్ అలాగే చేశారండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.